ఇది కీమానా కోవానా? కోవా అమ్మ, వాళ్లే చెప్తున్నారు కదా. ఇప్పుడు కీమా పెట్టి 10 రూపాయలకి కీమా కూడా ఇస్తారా? మరి అసలు కోవానే రాదని ఆవిడ చెప్తుంటే మీరు మరి ఇప్పుడు ఇక్కడ హలాల్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే అది నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇందాక నుంచి నేను అదే మొత్తుకుంటున్నా మీతో. నేను చెప్పేది కరెక్ట్ అని నమ్మించటం కోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నప్పుడు ఇంకో 10 అబద్ధాలు ఆడాలి. అక్కడ అసలు అది బన్ను ఒకవేళ పాడై ఉండొచ్చు, దానిలో లద్దె పురుగులో ఏవో పురుగులు ఉన్నాయని చెప్తున్నారు, మొక్క పురుగులో ఏవో ఉన్నాయని చెప్తున్నారు. ఆ పురుగులు కూడా ఉంటే ఉండొచ్చు, నేనేమి పురుగులు ఉండని వాళ్ళు అమ్ముతారు అని నేను చెప్పను. అలాంటప్పుడు ఏ వ్యక్తికైనా చూసుకున్నప్పుడు దానిని తిరస్కరించే హక్కు ఉంటుంది. ఏంటిది ఉంది, నేను డబ్బులు ఇవ్వనంటే అతను ఏం చేస్తాడు? ఇప్పుడు అదేమి తిరణాల్లో జాతరల్లో అక్కడికక్కడే తింటారు. పిల్లోడు బాగాలేదన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? 5,000 మంది అనారోగ్యం పాలయ్యారు అంటే ఇప్పుడు అక్కడికి 1.5 మంది జనాలు వచ్చారు. 1.5 మందిలో ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు? మీరు చెప్పే లెక్క ప్రకారమే. ఒక్కడే అమ్మలేదు కదా, ప్రతి మనిషి వారం రోజుల పాటు 5,000 బన్నులు అమ్మారని లెక్క. 5,000 బన్నులు అమ్మితే అక్కడ బోలెడు మంది బన్నులు అమ్మారు. మరి ఈ వ్యాపారమే తప్ప, ఈ ఒక్క వ్యక్తి చేసిందే తప్ప? ఇది తేలాలి ఫస్ట్ అసలు. అయితే మరి ఇంతమంది చేస్తే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా బోలెడు మంది కోవా బన్నులు అమ్మేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాగేందుకు సెక్రటేరియట్ ముందే ఉన్నాడు ఒక అతను, చిన్నపాటి బండి పెట్టుకొని, బండి కూడా కాదు అది, ఒక టెంపో ట్రావెల్ లాంటిది ఒకటి పెట్టుకొని, అతనేంటి ఎవరన్నా కోవా అమ్ముకునే వాళ్ళకు కూడా ఇస్తాడు, కోవా లార్జ్ స్కేల్లో కూడా ఇస్తాడు అతను. ఎందుకంటే హోల్సేల్ తీసుకొని రీటైల్ చేసుకుంటారు. ఎవరన్నా వచ్చి సైకిల్ వాళ్ళు వచ్చి అన్న మాకు ఇన్ని బన్నులు కావాలి, ఇంత కోవా కావాలంటే ఇస్తాడు. వాళ్ళు వేరే చోటకి వెళ్ళి అమ్ముకుంటారు. అన్ని చోట్లకి ఇతను ఒక్కడే వెళ్ళి అమ్మలేడు కదా. అతనికి 60 బర్రెలు ఉన్నాయంట కర్నూలు అవతల. 60 బర్రెలది ఇంట్లో కోవా చేస్తారు, పాలు అమ్ముతారు, ఇంటి దగ్గరే కోవా అమ్ముతారు, కోవా చేసుకోవాలనుకునే వాళ్ళకి పాలు అమ్ముతారు, రకరకాలుగా అమ్ముతారు. అతను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నానని చెప్తున్నాడు. ఇది కోవా స్టోరీ.